ఓకే. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఎవరికైనా స్వీట్‌గా వార్నింగ్ ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇస్తావు? సో నేను ఇందాక రేప్ ఇష్యూ చెప్పాను కదా, ఆ వ్యక్తితో నేను పెప్పర్ స్ప్రే కొట్టేసి నేను సేవ్ అయ్యాను రియలీ. సో ఆయన ఒక హీరో అయి ఉండి అలా చేయకూడదు. సో నేను ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు. ఆయనకేం తక్కువ. ఇప్పుడు నేను ఆయన గురించి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు డబ్బుతో ఆడతాను. నేను మిడిల్ క్లాస్, నేను నిజంగా మిడిల్ క్లాస్. నేను వాళ్ళతో ఫైట్ చేసి నా పరువు పోగొట్టుకోవడం కన్నా నేను లోపల కుమ్ములిపోయి ఆడడం తప్ప నాకేం ఉండదు. మీరు ఎట్లా ఆయనకైతే వార్నింగ్ పేరు చెప్పొచ్చు కదా. నో మీ కేసులు పెట్టి అక్కడ ఎట్లాగో చేయలేరు కాబట్టి జస్ట్ ఒక చిన్న పేరు చెప్తే అది వదిలేసాను. కానీ నాకు ఇప్పుడు మళ్ళీ అది గుర్తు వస్తుంది. ఎందుకంటే అలా సిచ్యువేషన్స్ కొన్ని ఎక్కడైనా జరిగేటప్పుడు ఫస్ట్ అదే జరుగుతుంది. భయం, కొంచెం చిన్న భయం ఉంది, అంత ఇంకేం లేదు. అలా ఆయన చేయడం తప్పు. నేనైతే ఆయనకి ఒక్క వార్నింగ్ ఇస్తాను. ఆయన మిమ్మల్ని నమ్మి నేను ఎప్పటి వరకు వచ్చాను, ఒక ఆఫీస్కి వచ్చాను, మీరు రమ్మన్నారని చెప్పి వచ్చాను. అక్కడ నేను చాలా నమ్మాను మిమ్మల్ని, లిటరలీ ఒక్కదాన్ని సింగిల్గా వచ్చాను నేను. మీరు నన్ను ఇలా చేశారు, ఇంక ఏ అమ్మాయి అయినా సరే మిమ్మల్ని నమ్మారు అంటే ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి పంపించండి. ఒక అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా పంపించండి, అంతే తప్ప చీప్గా ఒక శరీరం కోసం అయితే మాత్రం ఇలా చెయ్యొద్దు. ఇలా శరీరానికి ఆశపడేవాడు ఎప్పుడు కెరియర్లో ముందుకెళ్ళడు. నిజంగా చెప్తున్నా, కెరియర్లో ముందుకు వెళ్ళలేడు కూడా. నీ గోల్ ఏంటి? ఒక హీరో అవ్వాలి, పాన్ ఇండియా స్టార్ అవ్వాలి అని ఉంటుంది. చిల్లరగా చీప్గా నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎవరైతే ఆడిషన్స్కి వస్తారో, ఎవరైతే ఇలా నాకు ఆఫర్స్ కావాలంటే వాళ్ళందరినీ నువ్వు ఇలా చీప్ చేస్తూ వెళ్తుంటే నాలాంటిది అక్కడ అయిపోయింది. కాబట్టి ఓకే, నువ్వు డబ్బుతో కొడతావు, ఇక నేనేం చేయలేను. కానీ నాకన్నా టఫ్ ఎవరైనా వచ్చారంటే మాత్రం అడుక్కుని తినే స్టేజ్కి వస్తుంది. బట్ నాకు ఇలా చేశారు, ఇకపై మీరు అలా చేయరని నేనైతే అనుకుంటున్నాను. అక్కడైతే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయా. పెప్పర్ స్ప్రే కొట్టి మీకు ఆ రోజు జరిగింది మీకు తెలుసు. మరి నేను ఇప్పటికీ మిమ్మల్ని తిట్టట్లేదు, జస్ట్ చెప్తున్నా. అది వార్నింగ్ కూడా తీసుకోకు ప్లీజ్. వేరే అమ్మాయికి కూడా అలా చెయ్యొద్దు. నేను చాలా బాధపడ్డాను, నా ఏడుపు కూడా మీకు తగిలింది, నాకు తెలుసు మీకు ఏమైందో తర్వాత. బట్ దయచేసి అలా చెయ్యొద్దు. థ్యాంక్ యూ, నాకు ఆఫర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రోజు ఫుడ్ పెట్టిందా నాకు. ఇంత చేశారు బట్ ఫుడ్ పెట్టారు కదా, ఫుడ్ పెట్టిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు. అది మాత్రం నాకు ఇంత సంపాదిస్తే మంత్కి మహా అయితే ఒక 40-50K వస్తుంది కింద మీద కష్టపడితే. నాకు వచ్చిన దాంట్లోని నేను ఎక్కువ పూజలు చేసుకుంటాను. ఇంటర్ మీరు చూడడానికి నేను ఇంత ఎలుగా ఉంటానా, కానీ నేను ఇంట్లో పూజలు చేసుకుంటాను గట్టిగా. మార్నింగ్ లేసి పూజ చేసుకొని నా పని చేసుకొని బయటకు వస్తాను, ఎప్పుడు పూజ చేసుకొని బయటకు వస్తాను. ఆయన ఒక్కటే అడుగుతాను, నేను కోటీశ్వర్లు అయిపోవాలి, పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని కాదు. నాన్న లేని లోటు నాకు కావాలి. నేను ఎక్కడికి వెళ్ళి నాకు మీరు తోడుండంటే చాలు, ఏమొద్దు. నేను సంపాదించిన పాటికి గడిచేది. మోసం చేయాలంటే ఎవరినొక్కటి పట్టుకొని మోసం చేస్తే నాకు అది రాదు, చేత కాదు. అబద్ధం ఆడడం రాదు, మోసం చేయడం రాదు, ఏమీ రాదు. లిటరలీ చాలా కష్టపడి వచ్చాను. నాకున్న దాంట్లోని నలుగురికి ఏదో ఒకటి నా కడుపు మార్చుకొనైనా వాళ్ళకి పెట్టేస్తాను. అలా జరిగిపోతుంది. ఇప్పటి వరకు కష్టపడ్డాను కదా, మళ్ళీ మంచిగా లైఫ్ ఉండాలి. ఎంతమంది ఎన్ననుకున్నా సరే నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు కొన్నిసార్లు పట్టించుకోవాల్సి వస్తే స్టేజ్ వస్తుంది. నాకు ఇప్పుడు బాధగా ఉంది. ఒక్కసారి 2 సార్లు ఓకే, ప్రతిసారి తవ్వేస్తుంటుంటే నేను ఒక మనిషినే కదా, నాకు ఉంటుంది కదా, అదొకటి బాధ ఉండుతుంది, అంత ఇంకేం కాదు. కామెంటర్స్కైనా ఎవరికైనా వాళ్ళకి కూడా లైవ్లో నాకు ఎప్పుడైతే కామెంట్లు కనిపిస్తే లైవ్కి వెళ్ళి ఏడ్చేస్తాను. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ అందరికీ రోజుకి లవ్ యూ చెప్తాను కదా, లవ్ యూ గైస్ అని అంటాను కదా, ఎందుకు మీరు ఇలా చేస్తారు అని వాళ్ళ దగ్గర ఎప్పుడు నేను బాధపడతాను. సారీ చెప్తారు. కొన్నిసార్లు కామెంట్స్ చెయ్యరు, కొంతమంది ఎవరో చేస్తారు, అంతే. లవ్ యూ చెప్తున్నాను కదా, ఎందుకు ముందుకు లవ్ యూ చెప్తాను, ఎండింగ్లో కూడా లవ్ యూ చెప్తాను. నిన్న కూడా నేను ఐ హేట్ యూ గైస్ అని చెప్పేసాను. ఎందుకంటే నాకు బాధ అనిపించింది ఒక కామెంట్ చూడగానే. నా వల్ల నిజంగా చెప్తున్నా, నేను ఎవరిని పాడు చేద్దామని బట్టలు వేసుకోవట్లేదు. నా ప్రొఫెషన్ మోడలింగ్. నేను మోడలింగ్ కాబట్టి మోడల్గానే ఉండడంలో తప్పేం లేదని నాకు తెలుసు. అది నన్ను బ్యాడ్గా తీసుకోవద్దు ప్లీజ్.